విజయవాడ బందర్ రోడ్ సమీపంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనుమతి లేకుండా బిల్డింగ్ కూల్చివేత పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. సుమారు 15 రోజుల నుంచి కూడా ఈ 4 అంతస్తుల బిల్డింగ్ని కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ కూల్చే ప్రక్రియ సరిగ్గా లేకపోవడంతో ఒక్కసారిగా అమాంతం 4 అంతస్తుల బిల్డింగ్ కూడా కుప్పకూలింది. ఆ సమయంలో ఇక్కడ సంఘటనా స్థలంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి తీవ్ర గాయాలైనట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి చూస్తున్నాం ఏ విధంగా ఉందని. మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా భారీ మిషనరీని ఉపయోగించి ఈ కూల్చే ప్రక్రియ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సరైన ప్రికాషన్స్ ఏవైతే కనిపిస్తున్నాయి, అంటే సరైన ప్రికాషన్స్ ఏవి తీసుకోకపోవడంతో ఈ విధంగా ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున డ్రిల్లర్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. డ్రిల్లర్స్ని ఉపయోగించి ఈ విధంగా ప్రక్రియ చేసినప్పటికీ కూడా సుమారు 15 రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా సరైన రీతిలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఇజ్రాయెల్పేటలో ఈ బిల్డింగ్ ఉంది. అయితే అసలు బిల్డింగ్ ఎందుకు కూల్చివేస్తున్నారు, బిల్డింగ్ కూల్చివేసే సమయంలో ఏం జరిగిన అంశంపై కూడా స్థానికులు అడిగి తెలిసిన చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఈ బిల్డింగ్ కూల్చివేతే పనులు చేస్తున్నారు, ఎంతమంది గాయాలయ్యారు? దగ్గర 20 డేస్ నుంచి చేస్తున్నారండి ఈ పని వితౌట్ పర్మిషన్ అసలు లేదని అనుకుంటున్నాం. మేము ఉందంటున్నారు, వాళ్ళు చూపించట్లేదు. నేను చర్చి ప్రెసిడెంట్, నేను అని ఎటువంటి ఇంటిమేషన్ లేదు. చుట్టుపక్కల వారికి కూడా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. బిల్డింగ్ అదురుతుంది, బిల్డింగ్ చుట్టుపక్కల బిల్డింగ్ అని ఓల్డ్ బిల్డింగ్స్ అయినా కూడా మేము చెప్పాం పడిపోతున్నాయి, బిల్డింగ్ స్లాబులు కూలిపోతున్నాయని చెప్పినా కూడా మేము చెప్పినప్పుడు ఆపుతున్నారు, తర్వాత మళ్ళీ బిగిన్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న మాకు స్థానికులకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఇదిగో మేము ఇలాగా బిల్డింగ్ని పడగొడుతున్నాము, మీరు తగిన ప్రికాషన్స్ తీసుకోండి అని మాకు చెప్పినోళ్ళు లేరు. వాళ్ళకు పర్మిషన్ కూడా లేకోకుండా పెద్ద పెద్ద ప్రొక్లైన్స్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు జరగకూడని ప్రమాదం జరిగింది, అందులో పనిచేసే వర్కర్స్కి ప్రమాదం జరిగింది, ప్రాణాపాయంలో ఉన్నారు. మేము ఇక్కడ లోకల్ పీపుల్ అండి. లోకల్ పీపుల్లో కూడా మేము ప్రతిదినం వాళ్ళు వర్క్ చేసేటప్పుడు మేము ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అవసరమైతే మేము పనులు మానుకొని వ్యక్తిగతమైన రోడ్డుకి ఏదైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ మానుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉంది. వాళ్ళు మరీ రెక్లెస్తనంగా ఎటువంటి ఇంటిమేషన్ లేకోకుండా వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. 4 అంతస్తుల బిల్డింగ్ కూడా కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిపోయిన సమయంలో ఇక్కడ ఈ ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వారే తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక జీజేహెచ్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, అదేవిధంగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో కూడా కూల్చివేతలు ప్రారంభించినప్పటికీ ఎవరికి సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడు కూల్చివేత ఈ ప్రక్రియ రాంగ్ వేలో జరగడంతో అమాంతం కూలిపోవడంతో పక్కనే ఉన్న తమ ప్రదేశాలు ఏవైతే స్థలాలు ఉన్నాయో అవి కూడా డ్యామేజ్ అయ్యాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.